డిన్నర్ విత్ విన్నర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ సహకరించడం వల్లే అభివృద్ధి సంక్షేమం అందించగలుగుతున్నామని చెప్పారు. 22 నెలల క్రితం పాలన ప్రారంభించినప్పుడు వ్యవస్థలను సరిచేయడం సాధ్యం కాదేమో అనుకున్నాను అన్నారు. కానీ టీం ఏపీ సహకారం వల్లే వ్యవస్థలను గాడిలో పెట్టగలిగామన్నారు సీఎం. తాను పవన్ ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామని, అలాగే అధికారులు ఉద్యోగులు ఈగోలకు పోకుండా రాష్ట్రం కోసం పనిచేయాలన్నారు. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెడుతూ ఉంటే రిలయన్స్ $17 బిలియన్ పెట్టుబడితో ముందుకొస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పాలన రాజకీయాలు రెండు సీరియస్ సబ్జెక్ట్సే. అయితే రెండింటినీ కలిపి సరికొత్త వ్యవస్థను క్రియేట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. గతంలో సెక్రటేరియట్ లోనో లేక పార్టీ ఆఫీస్ కు మాత్రమే పరిమితమైన ప్రత్యేక సమావేశాలు, డైరెక్షన్లు, గైడెన్స్ ను డిన్నర్ హాల్ కు తీసుకువచ్చింది. గతంలో నేతల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే అధినేత పిలిపించడం, మాట్లాడడం, సర్దుకోమని చెప్పడం రివాజ్ గా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా మూసధోరణికి చెక్ పెట్టి వినూత్నంగా ఆలోచించింది అధినాయకత్వం. అదే డిన్నర్ మీట్. నేతల మధ్య ఎన్ని విభేదాలున్నా కూడా అంతా కలిసి ఒకే చోట కూర్చొని కలిసి భోంచేస్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. అదే ఉద్దేశంతో వరుస డిన్నర్ మీటింగ్స్ పెడుతోంది టీడీపీ అధిష్టానం. ఇటీవలే ఒక్కో జిల్లాకు చెందిన కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు మంత్రి నారా లోకేష్. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో నేరుగా మాట్లాడడంతో పాటు అక్కడి సమస్యలను తెలుసుకునే అవకాశం లభించింది. అలాగే నేతలు పలు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఛాన్స్ దొరికింది. ఇదే స్ఫూర్తితో జిల్లాల్లో కూడా డిన్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు. ఇదే కార్యక్రమంలో పల్నాడు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు ఎరపతినేని. స్థానిక ఎన్నికలతో పాటు అమరావతి నిర్మాణంపై ప్రచారం, వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడంపై సమావేశంలో నేతలు చర్చించారు. ఇక లేటెస్ట్ గా నిన్న సాయంత్రం మంత్రులు, సిఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్ఓడీలకు డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్ పేరుతో ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను ఆహ్వానించారు. తనకు బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడానికి టీం ఏపీ పనితీరే కారణమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని చెప్పారు. విందుకు ముందు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. చంద్రబాబు డిన్నర్ విత్ రియల్ విన్నర్స్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును నేతలు, అధికారులకు వివరించారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారులు వెంటపడి టాస్క్ పూర్తి చేయించే విధానాన్ని వివరించారు. పరిపాలనలో, రాజకీయాల్లోనూ ఎలాంటి ఇగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు లోకేష్. పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో, పారిశ్రామికవేత్తలను కలిసే విషయంలో ఇగోలను పక్కన పెట్టి టీం స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో 1995-99 పాలన గురించి చెప్తారని, ఇకపై 2024-29 పాలన గురించి చెప్పుకునేలా పనిచేస్తామని తెలిపారు. మంత్రులు, అధికారులు ఒక టీమ్ గా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లక్ష్యాన్ని చేరుకున్న ప్రతి మంత్రులకు ముఖ్యమంత్రి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మొత్తానికి డిన్నర్ ట్రెండ్స్ తో నేతలు, అధికారుల్లో ఓ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది సైకిల్ పార్టీ.